తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆదివారం యుఎస్ చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడ ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. 6 రోజుల పాటు న్యూయార్క్ నగరంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా అమెరికా పర్యటన వెళ్లారు. పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సాయంత్రం అమెరికా వెళ్తారు. తెలంగాణకు 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు కంపెనీలతో సీఎం నేతృత్వంలోని బృందం చర్చలు జరపనుంది. ఇక తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆదివారం యుఎస్ చేరుకున్నారు ముఖ్యమంత్రి. అక్కడ ఎన్ఆర్ఐలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. 6 రోజుల పాటు న్యూయార్క్ నగరంలో వివిధ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. అయితే ప్రతి మంత్రి శ్రీధర్ బాబు కూడా అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇక పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సాయంత్రం అమెరికా వెళ్తారు. తెలంగాణకు 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు కంపెనీలతో సీఎం నేతృత్వంలోని బృందం చర్చలు జరపనుంది. ఇక 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి 52 సమావేశాల్లో పాల్గొనున్నారు. ఐటీ, ఫార్మా కంపెనీలతో పాటు అమెజాన్, కాగ్నిజెంట్, పెప్సికో, అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రతినిధులతో భేటీ జరగనుంది. అనంతరం వరల్డ్ బ్యాంక్ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. ఇప్పటికే దావోస్ పర్యటనలో భాగంగా 40,000 పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపాయి. మొత్తంగా రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా సీఎం పర్యటన సాగనుంది. ఇక 50 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా అటు అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే 6 రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక లైవ్ లో అందిస్తారు. సాదిక, ఈ సమావేశాలు అంటే ఎటువంటి సమావేశాల్లో అటు ముఖ్యమంత్రి పాల్గొనున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేవంత్ తో పాటు ఇంకా ఎంతమంది అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది? రత్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు న్యూజెర్సీలో 2వ రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. అక్కడ ఎన్ఆర్ఐలతో సమావేశం అవుతున్నారు. ఎన్ఆర్ఐలు అందరూ కూడా న్యూజెర్సీని అంత సుందరీకరణ డెవలప్ చేయడానికి కారకులైనటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐలు ఈరోజు తెలంగాణ కూడా పెట్టుబడి పెట్టాలని కూడా వారితో ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణలో అంటే హైదరాబాద్లో 4వ నగరంగా అభివృద్ధి చెందబోతుంది ముచ్చర్లలో ఒక పట్టణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐలకు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్లో మరో కొత్త నగరం ఏర్పడబోతున్న తరుణంలో దానికి సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే న్యూజెర్సీలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. అదే తరహాలో తెలంగాణ కూడా అదే అభివృద్ధి
అభివృద్ధి చేసే లక్ష్యంగా చేయూతనివ్వాలి. ఎందుకంటే జన్మభూమిని మర్చిపోవద్దని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి న్యూజెర్సీలో ఉన్నటువంటి తెలుగు సంబంధించిన సమాజానికి పిలుపునివ్వడం జరిగింది. అక్కడ పలువురు నేతలతో పదవులు సంబంధించినటువంటి కార్పొరేట్ సీఈఓలతో కూడా సమావేశం కావడం జరిగింది. మొత్తం 52 సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈరోజు మధ్యాహ్నం కల్లా అమెరికా చేరుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుండి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అమెరికాకు వెళ్ళబోతున్నారు. పలు ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే అమెజాన్, పెప్సికోతో పాటుగా మిగతా అమెరికా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి కొన్ని కంపెనీల సీఈఓలతో కూడా మాట్లాడబోతున్నారు. ప్రపంచ బ్యాంకు సీఈఓతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది ఈ యొక్క టూర్లో. ఎందుకంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించింది ప్రభుత్వం మొదలుపెట్టింది. మనకు థేమ్స్ నదిలో బ్రిటన్లో థేమ్స్ నది ఏ తరహాలో ఉందో అదే తరహాలో హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీని కూడా అట్లా సుందరీకరణ చేసే లక్ష్యంగా ఒక పీపీపీ మోడల్ అంటే పార్ట్నర్షిప్తో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కొత్త పందాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు పోతున్న నేపథ్యంలో ఒకవైపు 4వ నగరంగా ముచ్చర్ల అభివృద్ధి చెందుతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఎట్లో మరో 4వ నగరమైనటువంటి ముచ్చర్ల కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అక్కడ పెట్టుబడి పెట్టాలని కూడా న్యూజెర్సీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఎల్తో పాటుగా ఇతర కంపెనీ సీఈఓలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతూ ఉంది. సో ఈరోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత మరికొంత సంబంధించినటువంటి సీఈఓలతో కూడా అటు మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా ఈరోజు సాయంత్రం వెళ్ళేటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పలు కంపెనీలు ఎంఓఏలు కూడా కూర్చుకోబోతున్నారు. హైదరాబాద్ అన్నది ఒక ఫ్యూచర్ సిటీ మరొకటి ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్ ఎంత వైశాల్యంలో ఉందో అదే తరహాలో మరో ముచ్చర్లు, మరో ఫార్మాసిటికల్ సంబంధించినటువంటి తో పాటుగా ఒక పెద్ద పట్టణం కాబోతుంది, ఒక సుందరీకరణ పట్టణం కాబోతుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళన కోసం వివిధ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేస్తా ఉన్నారు. ఆ తర్వాత 6 రోజుల పాటు అమెరికాలో పర్యటన ముగించుకున్న తర్వాత దక్షిణ కొరియాకి వెళ్ళబోతున్నారు. దక్షిణ కొరియాలో కూడా పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కంపెనీలతో ఎంఓలు కుదుర్చుకోబోతున్నారు. మొత్తంగా రత్న చూసినట్లయితే 50,000 పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పర్యటన ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా సమావేశంలో 40,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం జరిగింది. వాళ్ళందరూ ఎంఓ కుదుర్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేయబోతుంది. మొత్తం 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టే లక్ష్యంగా విదేశీ కంపెనీలు మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే లక్ష్యంగా ఈ యొక్క టూర్ ఉంటుంది. ప్రధానంగా పెట్టుబడిదారులకు తెలంగాణ ఒక స్వర్గధామంగా చూపించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానా అక్కడికి వెళ్ళి ఆ సీఈఓలతో మాట్లాడడం, వారితో పెట్టుబడి పెట్టించే లక్ష్యంగా. దీంతో పాటుగా ఎన్ఆర్ఎల్ అంటే తెలంగాణ సంబంధించిన ఎన్ఆర్ఎల్, తెలుగు సంబంధించిన ఎన్ఆర్ఎల్ కూడా న్యూజెర్సీలతో పాటుగా వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కూడా అక్కడ పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెట్టడం జరిగింది. వారు కూడా జన్మభూమి అయినట్టు తెలుగు ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో తెలుగు పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. సో మొత్తం 13 రోజులు అంటే 10 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క టూర్లో ఆగస్టు 13వ తారీఖు నాడు తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఆ తర్వాత 14వ తారీఖు రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత 15వ రోజు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ జెండా వందనం చేసుకోబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా రైతుల సంక్షేమ ప్రభుత్వంగా 2 లక్షల రుణమాఫీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా విదేశీ పెట్టుబడులు కూడా రాష్ట్రంలో పెట్టుబడేందుకు 1,00,000 కోట్లు పెట్టుబడే విధంగా ఎంఓలు కుదుర్చుకున్న నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమం ఈ 2 ఆస్పెక్ట్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కంటి మీద కుణుకు లేకుండా అభివృద్ధి బాట పడుతున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ రోజైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూజెర్సీలోనే పలు కంపెనీలతో, సీఈఓలతో చర్చ జరపబోతున్నారు. సాయంత్రం కల్లా మంత్రి శ్రీధర్ బాబు కూడా అమెరికాకు చేరుకోబోతున్నారు. రేపు అంటే ఈరోజు సాయంత్రం కోమటిరెడ్డి వెంకరెడ్డి అమెరికాకు బయలుదేరబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రుల బృందం అంతా కూడా పెట్టుబడి అన్వేషణలో తెలంగాణను సస్యధామ చేసే లక్ష్యంగా, తెలంగాణలో పెట్టుబడులకు స్వర్గధామంగా చూపించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందం అమెరికాలో పర్యటిస్తుంది. ఆ తర్వాత దక్షిణ కొరియాకు వెళ్ళబోతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.